సమర్థించాలని మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వాడు చెప్పినట్టుగా దీంట్లో ఎలాంటి మత వ్యతిరేకమైనటువంటి దీంట్లో ఏమీ లేదు. ఒక మతానికి వ్యతిరేకం చేస్తూ తీసుకునే నిర్ణయాలు కూడా ఏమీ లేవు. చాలా చోట్ల చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే మనం ధరణి విషయానికి వస్తే ధరణి వచ్చినప్పటి నుంచి చాలా పెద్ద ఎత్తున దీంట్లో ఎన్నో భూములని వక్ఫ్గా డిక్లేర్ చేయడం జరిగింది ధరణి వచ్చిన తర్వాత. సో దాంట్లో చాలామంది అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వతంత్రం రాకముందు నుంచి కూడా పొజిషన్లో ఉండి ఇప్పటికి కూడా వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఆ భూములలో ఇళ్ళు కట్టుకొని ఉంటున్న నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాటిని కూడా వక్ఫ్ అనేటటువంటి డిక్లేర్ కావడం వల్ల దాని నుంచి చాలామంది ఇబ్బందులు ఎదుర్కొని తీవ్రమైనటువంటి వెదకు గురవుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో దీంట్లో అన్ని కులాలు ఉన్నాయి. దీంట్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఉన్నారు. ఎంతోమంది ముస్లింలు కూడా దాంట్లో చాలామంది ల్యాండ్ ఓనర్స్ అంటే వ్యవసాయం చేసుకునే ముస్లింలు ఉన్నారు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ముస్లింలు ఉన్నారు. ఇవన్నీ చాలా ఉంది. చాలా అన్ని వర్గాలకు దీంట్లో ఉంది, ఒకరికి అనేటటువంటి కాదు. సో ఇది వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో సమంజసమైన కాదు. అందరికీ ఈ బిల్లు ద్వారా ఎవరికి నష్టం చేయకుండా ఎవరికి నష్టం చేసే ఉద్దేశంతో చేపట్టినటువంటిది కాదు అమెండ్మెంట్ బిల్లు.